మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజుల్లో 8వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 5 రోజుల్లో 9వ సంచారం చేస్తున్నాడు. సూర్యుడికి 8, 9 2 సంచారాలు యోగించవు. కాబట్టి మేషరాశి వాళ్ళకి సూర్యుడి బలం తక్కువగా ఉంది. అయితే మొదటి 5 రోజుల్లో 8వ ఇంట్లో ఉండటం వల్ల అష్టమ రవి దోషం అనే పేరుతో పిలుస్తారు. ప్రధానంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల మొదటి 5 రోజుల్లో మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించటం, కంటికి గుండెకి సంబంధించిన వ్యవహారాల్లో ప్రత్యేకమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం లాంటివి చేయాలి. ఆఫీసులో కూడా ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ఫలితం రావటం ఆలస్యం అవుతుంది. తర్వాత 5 రోజుల్లో అంటే 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సూర్యుడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు రావలసిన ప్రమోషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. రావాల్సినటువంటి పిత్రార్జిత ఆస్తులు, తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు చివరి క్షణంలో ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా రావాల్సినటువంటి లాభం చివరి క్షణంలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. రాజకీయాల్లో కూడా రావాల్సిన పదవి ఆగిపోతూ ఉంటుంది. అంటే చివరి క్షణంలో రావాల్సిన అదృష్టం అనేది వృత్తిపరంగా రావటం కొద్దిగా ఆలస్యం అవటం లేదా ఆగిపోవటం, ఇలాంటివి డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో ఈ 5 రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 10 రోజులు కూడా సూర్యుడి బలం లేదు కాబట్టి సూర్యుడి బలం పెంచుకోవటానికి సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి బలాన్ని పెంచుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో కూడా బుధుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ మేషరాశి వాళ్లకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో అష్టమ బుధ దోషం ఉంది. ఈ అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివినా కూడా పరీక్షల దగ్గరకు వచ్చేసరికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి చదివింది గుర్తు రాకపోవటం, పరీక్షలు సరిగ్గా రాయలేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఎంత బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా లాస్ట్ రౌండ్లో చదివిన విషయాలు, ప్రిపేర్ అయిన విషయాలు గుర్తు రాకపోవటం, లాస్ట్ రౌండ్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోవటం, కొత్త జాబ్ కోసం వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేకపోవటం ఇలాంటివి జరుగుతాయి. అలాగే వ్యాపారం ఎంత బాగా చేసినా సరే చివరి క్షణంలో వచ్చినటువంటి కస్టమర్లు మీ సరుకు కొనుక్కోకుండా వెళ్ళిపోవటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అష్టమ బుధ దోషం వల్ల మీరు ఎంత కష్టపడినా విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో రావలసినటువంటి ఫలితం చివరి క్షణంలో జారిపోతుంది. ఈ అష్టమ బుధ దోషం పోవాలంటే గణపతికి సంబంధించినటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశిక గణేష స్తోత్రం వినాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు అష్టమ బుధ దోషం తొలగిపోతుంది. బుధుడి అనుగ్రహం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో 9వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభం రాకుండా చివరి క్షణంలో ఏదో ఒక సమస్య వచ్చే సూచనలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కూడా డీల్ ఓకే అయ్యి చివరి క్షణంలో డీల్ క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది.
అలాగే సోదరులతో కూడా లేనిపోని చికాకులు, విభేదాలు కలిగే సూచనలు ఉంటాయి. అలాగే పోలీస్ సెక్టారు, మిలిటరీ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా 9వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల వాళ్ళ ఉద్యోగాల్లో ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి. రైల్వేలో పనిచేసే వాళ్ళకు కూడా ఏదో ఒక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 9వ ఇంట్లో కుజుడి వల్ల మేషరాశి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలుగా చెప్పుకోవాలి. వీటి నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఓం శిఖివాహనాయ నమః అనే నామాన్ని 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినటం ద్వారా 9వ స్థానంలో కుజుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, 1 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా భాగ్యస్థానంలో 9వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడు 8, 9 స్థానాలలో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. తర్వాత ఒక్కరోజు అంటే ఆఖరి రోజు 9వ సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు 9 రోజులు కూడా 8వ సంచారం. డిసెంబర్ 20వ తేదీ మాత్రం 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు విశేషంగా యోగించే సంచారాలే. 8, 9 స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఆకస్మిక ధనప్రాప్తిని కలిగింపజేస్తాడు. అందులోనూ దాదాపుగా 9 రోజులు 8వ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఎన్ని సమస్యలున్నా కూడా, కెరీర్ పరంగా సమస్యలున్నా, ఇతర సమస్యలున్నా అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా కూడా శుక్రుడి బలం ఉంది కాబట్టి లేడీస్ సపోర్ట్ వల్ల ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కష్టమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది చాలా చక్కగా పెరుగుతుంది. అంతేకాకుండా శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఎవ్వరికైనా సరే టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు, లేడీస్ ఎంపోరియం, బొటిక్, ఇలా బ్యూటీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసే మేషరాశి వాళ్ళకి మంచి లాభాలు వచ్చేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో మేషరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే, విశేషంగా శుక్రుడి బలం ఉంది కాబట్టి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 8వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడు 7వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో ఏ పని చేసినా మీరు సింగిల్గా చేసుకుంటేనే అనుకూల ఫలితాలు ఉంటాయి. వేరే వాళ్ళతో కంబైన్డ్గా మీరు చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ కొలీగ్స్తో కలిసి కాకుండా ఇండివిజువల్గా ఆఫీసులో మీ పని మీరు చేసుకోండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాజకీయాల్లో కూడా ప్రచారాలు లాంటివి చేసుకోవాలన్నా మీరు సొంతంగా చేసుకోండి. వేరే వాళ్ళని నమ్ముకోకండి. వాళ్ళకు పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు మొదటి 5 రోజుల్లో ఉన్నాయి. తర్వాత 5 రోజులు సూర్యుడు 8వ సంచారం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కంటికి కానీ గుండెకి కానీ సంబంధించిన అనారోగ్య భావనలు ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు కూడా తర్వాత 5 రోజుల్లో డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో ఎక్కువగా ఉన్నాయి. ఆఫీసులో మీరు ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రాకుండా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే సూర్యుడి బలం లేదు. సూర్యుడు 7, 8 స్థానాల్లో వృషభ రాశికి ఈ డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి అనుకూలత పెరగాలంటే వృషభ రాశి వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే విష్ణు పంజర స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా చేస్తే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.
అలాగే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో బుధుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ సప్తమ బుధ సంచారం వల్ల ఏం జరుగుతుందంటే, విద్యార్థులు ఎవరైనా సరే కంబైన్డ్ స్టడీస్ చేస్తే ఇబ్బంది వస్తుంది. కంబైన్డ్ స్టడీస్లో టైం వేస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కంబైన్డ్ స్టడీ చేసినప్పుడు వేరే వాళ్ళకి ఆ కంబైన్డ్ స్టడీస్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మీకు బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. అలాగే ఉద్యోగం చేసే చోట కూడా వేరే వాళ్ళతో కలిపి మీరు ఏదైనా పని చేస్తే క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వ్యాపారం కూడా భాగస్వామ్య వ్యాపారాల్లో అంతగా అనుకూలత ఉండదు. బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వృషభ రాశి వాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ 10 రోజుల్లో పార్ట్నర్స్తో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడి సప్తమ సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు సప్తమంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు సప్తమ బుధ దోషం నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 8వ ఇంట్లో కుజుడి సంచారం ఉన్నప్పుడు బీపీ ప్రాబ్లం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. హై బీపీ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్ట్రగుల్ అనేటటువంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హై బీపీ, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అష్టమ కుజదోషం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ విషయాల్లో ప్రత్యేకమైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అవ్వటం కానీ, లేదా కింద పడటం కానీ, దెబ్బలు గాయాలు తగలటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా అష్టమ కుజదోషం నుంచి బయటపడటానికి నరసింహస్వామికి సంబంధించిన మంత్రం ఓం నమో నారసింహాయ ఇది చదువుకొనే ప్రయాణాలు చెయ్యండి. ప్రతిరోజు ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే అష్టమ కుజదోషం తొలగిపోతుంది. అపమృత్యువులు, గండాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ రోజు వినండి. అష్టమ కుజదోషం తొలగిపోతుంది. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన అష్టమ కుజదోషం తొలగిపోతుంది. అపమృత్యు దోషాలు, గండాల నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 9 రోజులు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో పెద్దగా లాభాలు ఉండవు. కళారంగంలో కూడా అంత గొప్పగా అవకాశాలు ఉండవు. ఆఖరి రోజు అంటే డిసెంబర్ 20వ తేదీ శుక్రుడు 8వ ఇంట్లోకి రాగానే ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో లాభాలు వస్తాయి. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కానీ 9 రోజుల పాటు శుక్రుడి బలం లేదు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడి బలం లేదు. కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. అప్పుడు మొదటి 9 రోజుల్లో కూడా శుక్రుడి బలం పెరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు. కళారంగంలో అవకాశాలు వస్తాయి. అప్పుడు బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా లాభాలు రావడానికి ఈ పరిహారాలు సహకరిస్తాయి. కాబట్టి గ్రహాల సంచారం బట్టి వృషభ రాశి వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 6వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. తర్వాత 5 రోజులు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 6వ సంచారం చేస్తున్నాడు. 11, 12, 13, 14, 15 ఈ 5 తేదీల్లో కూడా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్యాలు ఏమున్నా కూడా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. ఆఫీసులో బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో అందరూ మీకు మిత్రులుగా ఉంటారు. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి.
తండ్రితో ఏవైనా గొడవలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభం చేకూరుతుంది. ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ఈ 5 రోజులు కూడా 6వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో మాత్రం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ సమయంలో ఏ పని చేసినా కొలీగ్స్తో కలిసి కాకుండా మీరు ఇండివిజువల్గా ఆ పని చేసుకోండి. లేకపోతే క్రెడిట్ మొత్తం కొలీగ్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ 16 నుంచి 20వ తేదీ మధ్యలో మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి సూర్యుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో ఈ 5 రోజుల్లో మాత్రం ప్రతిరోజు ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. ఈ 5 రోజుల్లో మాత్రం సూర్యాష్టకం వినండి లేదా చదువుకోండి. దానివల్ల సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 5 రోజుల్లో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులతో వెళ్ళండి. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ పూర్తిగా యోగిస్తున్నాడు. మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా బుధుడి బలం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మిథున రాశి విద్యార్థులు ఎవరైనా కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. క్లాసులో నెంబర్ 1 ర్యాంకులో ఉంటారు. ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే అందులో మంచి ర్యాంకులు వస్తాయి. కావలసిన కాలేజీల్లో సీట్లు రావడానికి కూడా బలం ఉంది. అలాగే కొత్తగా ఇంటర్వ్యూకి వెళితే కూడా బుధుడి బలం బాగుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి కొత్తగా ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మంచి ప్యాకేజీతో క్వాలిఫికేషన్కి తగిన కొత్త జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా లాభాలను కలిగింపజేస్తాయి. ఇంతకు ముందు కంటే ఈ 10 రోజుల్లో చాలా అద్భుతంగా మిథున రాశి వాళ్ళకి వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 10 రోజులు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో బుధుడు యోగించటం వల్ల అద్భుత ఫలితాలు ఉన్నప్పటికీ 7వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి, సంబంధాలు నిశ్చయం కావు, భార్యాభర్తల మధ్య చిన్న విషయానికే పెద్ద పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు పెద్ద గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ఈగోకి వెళితే మాత్రం గోటితో పోయేది గొడ్డల దాకా వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ సప్తమ కుజదోషం తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల సప్తమ కుజదోషం తొలగిపోతుంది. పెళ్ళిళ్ళు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోవటం, భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే ఇగోలు పెరిగిపోయి చాలా దూరం భార్యాభర్తల మధ్య ఏర్పడటం, ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి, సప్తమ కుజదోషం నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే శుక్రుడు ఈ 10 రోజుల్లో 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 20వ తేదీ 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం లేదు. మొదటి 9 రోజులు శుక్రుడు 6వ సంచారం చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి సమస్యలు ఇటువంటి వాటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే పురుషులకు కూడా సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సంతానం కలగటానికి ఏదైనా లోపాలు ఉండటం, ఇటువంటి సమస్యలు బయటపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆడవాళ్ళకైతే గైనిక్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళకైతే జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు ఇటువంటివి ఇబ్బంది పెట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. హెర్నియా లాంటి అనారోగ్య సమస్యలు కూడా పురుషులను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆఖరి రోజు అంటే 20వ తేదీ శుక్రుడు 7వ స్థానంలో ఉండి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు కలిగేలా చేస్తున్నాడు. మొత్తం మీద ఈ 10 రోజుల్లో శుక్రుడి బలం లేదు. కాబట్టి శుక్రుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన నామం ఓం కామదాయిన్యై నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి.
నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి గ్రహాల సంచారం బట్టి పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజులు కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ఈ 10 రోజుల్లో సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో 6వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ఏం జరుగుతుందంటే 5వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మగపిల్లలకు సంబంధించిన చదువు, వివాహము, వ్యాపారము, విదేశీయానము ఇలా కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనేటటువంటివి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతం. కర్కాటక రాశి వాళ్ళకి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్యాలు దీర్ఘకాలంగా ఉన్నా ఒక చక్కటి ఉపశమనం కలుగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి లాభాలు వస్తాయి. తండ్రి వైపు బంధువులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. తండ్రితో ఉన్న విభేదాల నుంచి బయటపడగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడి 6వ సంచారం వల్ల ఏర్పడతాయి. అయితే మొదటి 5 రోజులు సూర్యుడి బలం లేదు కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. ఈ 5 రోజుల్లో కూడా ఆదిత్య హృదయ స్తోత్రం చాంటింగ్ వినండి. అలా చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. సూర్యుడి బలం పెరిగి వ్యతిరేక ఫలితాలు, సంతాన సంబంధమైన సమస్యలు, ప్రత్యేకించి మగపిల్లలకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఈ 10 రోజుల్లో ఇస్తున్నాడు. అంటే కర్కాటక రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే ర్యాంకులు రావు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. బాగా కష్టపడితే తప్ప ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. రావాల్సినంత లాభం వ్యాపారంలో రాదు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వ్యతిరేక ఫలితాలు బుధుడి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ రంగం అంటే ఉన్న ఉద్యోగంలో అయితే చివరి 5 రోజులు బాగుంటుంది. కానీ కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం, ఇంటర్వ్యూల్లో మాత్రం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే 10 రోజులు కూడా బుధుడి బలం లేదు. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే గణపతికి సంబంధించినటువంటి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణపతి షోడశనామ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు ఈ 10 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కుజుడి బలం బాగుంది. కుజుడి బలం బాగుంది కాబట్టి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి బల్క్ అమౌంట్లో ఉన్న అప్పులు క్రమక్రమంగా తొలగింపజేసుకుంటారు. అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. రియల్ ఎస్టేట్లో కూడా మంచి జాక్పాట్ కొడతారు. ఒక డీల్ ఓకే అయి లాభం పొందే అవకాశం ఉంటుంది. కుజుడు 6వ స్థానంలో సంచారం వల్ల బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. సోదరులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకొని ప్రాపర్టీస్ పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇటువంటివి కొనటానికి చేసే ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తుంది. వీటిని మంచి రేటుకు అమ్ముకోవాలన్నా వాటికి కూడా అనుకూలత కనిపిస్తుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, బ్రదర్స్ ఆస్పెక్ట్లో, అప్పుల ఆస్పెక్ట్లో కర్కాటక రాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు ఈ 10 రోజుల్లో 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా ఉన్నాడు. ఆఖరి రోజు ఒక్క డిసెంబర్ 20 మాత్రమే 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 9 రోజులు 5వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే చాలా అద్భుతమైన పేరు ప్రతిష్టలు కర్కాటక రాశి వాళ్ళకు వస్తాయి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉద్యోగపరంగా కానీ, విద్యపరంగా కానీ ఏదైనా గొప్ప స్థాయికి చేరటము, విదేశాలకు వెళ్ళాలనే కళ నెరవేర్చుకోవటం, బాగా ధనం సంపాదించడం ఇలా ఏదో ఒకటి సాధిస్తారు.
కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆడపిల్లలు ఏదైనా సాధించడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అంటే సంతానంలో ఆడపిల్లల వల్ల ఆనందం కలిగే యోగం మొదటి 9 రోజుల్లో శుక్రుడి పంచమ సంచారం వల్ల కనిపిస్తోంది. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మొదటి 9 రోజుల్లో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. లేడీస్ సపోర్ట్ బాగా ఉండటం వల్ల చాలా టాప్ పొజిషన్కి వెళ్ళే విధంగా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో కూడా లాభాలు పొందుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. కళారంగంలో అనుకూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆఖరి రోజు డిసెంబర్ 21 రోజు మాత్రం శుక్రుడు 6వ స్థాన సంచారం వల్ల ఆడవాళ్లకు గైనిక్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళకి హెర్నియా లాంటి ప్రాబ్లమ్స్ ఇటువంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆఖరి రోజు 20వ తేదీ మాత్రం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకోండి. అలా 20 సార్లు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం ఆఖరి రోజు డిసెంబర్ 20 చదువుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఆ ఒక్కరోజు తొలగిపోతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు గ్రహాల సంచారం బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్య గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 5 రోజులు 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. ఆఫీసులో ఒడిదుడుకులు ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, బాస్ నుంచి ప్రెషర్ ఉంటుంది, కొలీగ్స్ వల్ల సమస్యలు ఉంటాయి. ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి పనిచేసే చోట ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బాస్తో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి, కొలీగ్స్తో జాగ్రత్తగా ఉండండి, బాస్ దగ్గర సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉండండి. పాలిటిక్స్లో కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి, అప్రమత్తంగా వ్యవహరించండి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తండ్రితో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగాలంటే సింహరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో ప్రతిరోజు కూడా రాగి పాత్రలో లేదా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు ఆ నీళ్ళల్లో కొన్ని వేసి వీలైతే కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని చదువుతూ ఆ నీళ్లు తూర్పు వైపు ఉన్న మొక్కలో పొయ్యాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇలా అర్ఘ్యం ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ 10 రోజుల్లో నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించిన, 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన సూర్యుడి బలం పెంచుకోవచ్చు. ఆదిత్య హృదయం చాంటింగ్ వింటే కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. ఈ 10 రోజుల్లో అర్ఘ్యం ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోండి. ఓం సవిత్రే నమః మంత్రం ప్రతిరోజు 12 సార్లు చదువుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సింహరాశి వాళ్ళకు బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సింహరాశి వాళ్ళకు బుధుడి బలం బాగుంది కాబట్టి సింహరాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ 10 రోజుల్లో సింహరాశి విద్యార్థులు రాస్తే ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కావాల్సిన కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. విద్యారంగంలో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ సింహరాశి విద్యార్థులకు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, పనిచేసే చోట ఉద్యోగపరంగా సమస్యలు రవి వల్ల ఉన్నప్పటికీ బుధుడి బలం బాగుంది కాబట్టి కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంటర్వ్యూల్లో విజయం సాధించడానికి బుధుడి బలం అద్భుతంగా ఉంది. వాక్చాతుర్యంతో ఆకట్టుకొని క్వాలిఫికేషన్కి తగిన జాబు, హై ప్యాకేజీ జాబు, కొత్త జాబు పొందే అవకాశం సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఉన్న ఆఫీసులో గ్రోత్ లేదనుకుంటే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళటానికి, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటానికి ఈ 10 రోజుల్లో బలం బాగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేసే వాళ్ళకి విశేషంగా కొనుగోలుదారులు వస్తువులు కొనటం ద్వారా లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. విద్యారంగము, కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళటం, వ్యాపార రంగం, ఈ రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు బుధుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజులు కుజుడి బలం సింహరాశి వాళ్ళకు లేదు. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు సింహరాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. మగపిల్లలతో తండ్రికి ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ రావటము,
లేదా మగపిల్లలు చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తించటము, చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ మగపిల్లలకు సంబంధించిన సమస్యలు అనేవి సింహరాశి వాళ్ళకు ఉంటాయి. సింహరాశి వాళ్ళ సంతానంలో మగపిల్లలు ఈ 10 రోజుల్లో ఏదో ఒక చికాకును కలిగింపజేస్తూ ఉంటారు. కాబట్టి సంతానంలో మగ సంతానానికి సంబంధించిన సమస్యలు పోగొట్టుకోవాలంటే, కుజుడి బలం పెంచుకోవాలంటే సింహరాశి వాళ్ళు మంగళవారం పూట ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. అలాగే సింహరాశి వాళ్ళు ఈ కుజ దోషం నుంచి బయటపడి సంతానపరంగా ఉన్న ఇబ్బందులు అధిగమించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం. ఆ నామం ఏంటంటే ఓం కార్తికేయాయ నమః. ఈ నామాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చాంటింగ్ వినండి. దీనివల్ల కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడు ఈ 10 రోజుల్లో 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఆఖరి రోజు 5వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాల్లో మంచి మంచి అవకాశాలు సింహరాశి వాళ్ళకు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అలాగే వస్త్ర వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలన్నింటిలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. లేడీస్ సపోర్ట్ వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అలాగే ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ శుక్రుడు 5వ స్థానంలోకి వెళ్ళగానే సింహరాశి వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ ఆడపిల్లలు ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ ఏదైనా సాధించటం వల్ల ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ సింహరాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. వాళ్ళ వల్ల వీళ్లకు గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సింహరాశి వాళ్ళకి శుక్రుడి బలం అద్భుతంగా ఉంది, బుధుడి బలం అద్భుతంగా ఉంది, రవి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి రవికి కుజుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ రవి కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు, గ్రహాల సంచారాలు పరిశీలిస్తే సూర్యుడు కన్యారాశి వాళ్ళకి 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో కన్యారాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ప్రమోషన్ కోసం ట్రై చేసుకుంటే ప్రమోషన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కావలసిన చోటికి మంచి ట్రాన్స్ఫర్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో కూడా పదవి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైనా ఉంటే వాటిని పొందటానికి అవకాశాలు ఉన్నాయి. తండ్రితో ఉన్న గొడవలు తొలగిపోతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా మంచి ఉపశమనం అనేది అనారోగ్య సమస్యల నుంచి చాలా చక్కగా కలుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో కన్యారాశి వాళ్ళకు ఉంటాయి. కానీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో మళ్ళీ సూర్యుడి బలం తగ్గిపోతుంది. సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కన్యారాశి వాళ్ళకి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్లో ఇబ్బందులు ఉంటాయి, తండ్రి వైపు బంధువులతో కూడా సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొలీగ్స్ వల్ల కానీ, బాస్ వల్ల కానీ వచ్చే చికాకుల నుంచి బయటపడాలంటే సూర్యుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన మంత్రము ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 12 సార్లు చదువుకోవాలి. అలాగే ఈ 5 రోజుల్లో అంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో వీలైనప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, ఆదిత్య హృదయం చాంటింగ్ వినటం ద్వారా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి బుధుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి ఈ 10 రోజులు బుధుడి బలం లేదు. దానివల్ల కన్యారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. సరిగ్గా చదవకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా అంత గొప్పగా లాభాలు ఉండవు, ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం లేదు కాబట్టి ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించాలంటే కన్యారాశి వాళ్ళు
గణపతి షోడశనామ స్తోత్రం ప్రతిరోజు వినాలి. గణపతికి సంబంధించిన 16 నామాలకు సంబంధించిన స్తోత్రం రోజు వినాలి. అలాగే గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. బుధుడి బలం పెంచుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కుజుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే మోసపోయే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ అమ్మినా మంచి రేటు రాదు. రియల్ ఎస్టేట్లో కూడా డీల్ ఓకే అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అప్పుల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంటి పరంగా కూడా ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. ఈ రకమైన సమస్యలన్నీ కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల ఈ 10 రోజుల్లో కన్యారాశి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషం తొలగింపజేసుకుని అర్ధాష్టమ కుజదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శుక్రుడు కన్యారాశి వాళ్ళకి 3, 4 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత ఒక్కరోజు డిసెంబర్ 20వ తేదీ 4వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళకి అక్క చెల్లెళ్లతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అక్క చెల్లెళ్ల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ 9 రోజుల్లో కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే మీ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో డిస్టెన్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. వాళ్ళ వల్ల ట్రబుల్స్ ఫేస్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఆఖరి రోజు డిసెంబర్ 20 మాత్రం శుక్రుడు 4వ స్థానంలోకి రాగానే సిస్టర్స్తో ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో లాభాలు వస్తూ ఉంటే కళారంగంలో కూడా కొత్త అవకాశం అందిపుచ్చుకోవటానికి ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ కన్యారాశి వాళ్ళకు బలం ఉంది. కాబట్టి ఈ 9 రోజులు శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో శుక్రుడు పూర్తిగా యోగిస్తాడు. నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించడం, 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో శుక్రుడి బలం పెంచుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా కన్యారాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 2వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 3వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఊరికే ఏం మాట్లాడినా కూడా కొలీగ్స్తో గొడవలయ్యే అవకాశం ఆఫీసులో ఉంటుంది. బాస్తో మంచిగా మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి బాస్ తప్పుగా అర్థం చేసుకుని మీతో ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే కొలీగ్స్తో కానీ బాస్తో కానీ మాట్లాడేటప్పుడు గొడవలయ్యే అవకాశము లేదా విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం తులారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ఉంది. అందుకే ఆఫీసులో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. చిరునవ్వుతో ఉండండి. అవసరమైనంత మేరకే మాట్లాడుతూ ఉండండి. రాజకీయాల్లో కూడా మీ మాట తప్పుగా వెళ్ళి ఇబ్బందులు కలిగే సూచనలు మొదటి 5 రోజుల్లో ఉన్నాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే మీరు మాట్లాడే తప్పు మాట తండ్రిని బాధపెట్టి తండ్రిని దూరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తండ్రి వైపు బంధువులు కూడా మీకు దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సూర్యుడు వాక్ స్థానంలో వ్యతిరేకంగా మొదటి 5 రోజుల్లో ఉన్నాడు. కాబట్టి ఈ మొదటి 5 రోజుల్లో వ్యవసాయ రంగమైనా రాజకీయ రంగమైనా తండ్రి తరపు బంధువులతో అయినా ఆఫీసులో అయినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. కానీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆ సమయంలో బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఆఫీసులో సాగిపోతూ ఉంటుంది. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో లాభాలు ఉంటాయి.
అలాగే ఆరోగ్య సమస్యలు మటుమాయమైపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. దాంతోపాటుగా తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. తండ్రి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవన్నీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో జరుగుతాయి. కానీ డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో, అంటే మొదటి 5 రోజులు సూర్యుడి బలం లేదు కాబట్టి ఈ మొదటి 5 రోజుల్లో ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. అలాగే ప్రతిరోజు కూడా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కొన్ని కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో పోయండి. అలా మొక్కలో పోసేటప్పుడు ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని జపించుకోండి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, సూర్య మంత్రం చదువుకోవటం చేస్తే మొదటి 5 రోజుల్లో సూర్యుడు మీ మాట పరంగా ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొదటి 5 రోజుల్లో ఎవరైనా సరే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల సూర్యుడి బలం చేకూరుతుంది. అలాగే తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో బుధుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి తులారాశి విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణిస్తారు. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. చదువుకునేటటువంటి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా సరే బుధుడి 2వ స్థాన సంచారం వల్ల విద్యార్థులు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తితో మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళు ఎవరైనా సరే నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసి కొత్త ఉద్యోగం తెచ్చుకోగలుగుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబు, హై ప్యాకేజ్తో ఉన్న జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. మీరు ఊహించిన దానికంటే అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. విద్యారంగంలో, వ్యాపార రంగంలో, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం వల్ల తులారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే కుజుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కుజుడు అద్భుతంగా ఉండటం వల్ల 3వ స్థానంలో ఉండటం వల్ల బ్రదర్స్ మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. బ్రదర్స్ సపోర్ట్తో ప్రాపర్టీస్ కొనగలుగుతారు. బ్రదర్స్ సపోర్ట్తో ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మగలుగుతారు. మీకేదైనా ప్రాపర్టీస్ రావాలన్నా కూడా బ్రదర్సే సపోర్ట్ చేయటం వల్ల ఆ ప్రాపర్టీస్ తొందరగా వస్తాయి. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంటు ఏదైనా సరే కొనుక్కోవటానికి, అమ్ముకోవటానికి లేదా వంశపారంపర్యంగా రావటానికి బ్రదర్స్ మీకు బాగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. దానివల్ల తులారాశి వాళ్ళు అద్భుతంగా ప్రాపర్టీస్ సంబంధించినటువంటి యోగాన్ని పొందుతారు. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులని తొలగింపజేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండమైన జాక్పాట్ కొడతారు. పెద్ద డీల్ ఓకే అయి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి సోదరుల సపోర్ట్ అనేది ఒక ప్రొటెక్షన్ లాగా ఉండి బ్రహ్మాండంగా యోగించడం వల్ల తులారాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. తర్వాత ఒక్కరోజు అంటే డిసెంబర్ 20 మాత్రం 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 9 రోజులు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అంటే అందులోనూ వాక్ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకర్షించుకుంటూ ఉంటారు. మీరు ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళు ఆకర్షితులైపోయి మీకు కావాల్సిన సహాయం చేస్తారు. అందులోనూ స్త్రీల యొక్క సహాయ సహకారం బాగా ఉంటుంది. మొదటి 9 రోజుల్లో మీరు ఏం మాట్లాడినా సరే తులారాశి స్త్రీలు కానీ తులారాశి పురుషులు కానీ ఇతర స్త్రీల యొక్క ఆకర్షణ అనేది వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు లభించి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా మొదటి 9 రోజుల్లో బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. రుచికరమైనటువంటి భోజనం ఉంటుంది. షడ్రసోపేతమైన విందు భోజనం స్వీకరించే యోగం శుక్రుడి 2వ స్థాన సంచారం వల్ల మొదటి 9 రోజుల్లో ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, విలాసాలలో మునిగి తేలుతూ ఉంటారు. అందరూ మీ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. ఈ ప్రయోజనాలన్నీ శుక్రుడి 2వ స్థాన సంచారం వల్ల మొదటి 9 రోజుల్లో ఉంటాయి. ఆఖరి రోజు మాత్రం శుక్రుడి బలం లేదు. దానివల్ల అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళకి డిసెంబర్ 20వ తేదీ అక్క చెల్లెళ్లతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా జరగకుండా ఆ రోజు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకోండి. వీలైతే అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపం 8 ఒత్తులు వేసి వెలిగించరండి. అప్పుడు సిస్టర్స్తో వచ్చే డిస్ప్యూట్స్ అన్నీ తొలగింపజేసుకోవచ్చు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారం బట్టి 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 1వ స్థానంలో జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి అనారోగ్య సమస్యలు కానీ, తలనొప్పి రావటం కానీ, లేకపోతే వర్టిగో సమస్య కానీ, ఇటువంటివి వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆఫీసులో కష్టపడ్డా కూడా ఫలితం లేకపోవటం, నిరాశ, నిస్పృహలు, ఇటువంటివన్నీ కూడా 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కనిపిస్తాయి. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా సూర్యుడి బలం లేదు. కానీ 16 నుంచి 20 వరకు ఏం జరుగుతుందంటే మీరేం మాట్లాడినా ఆఫీసులో ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది, కొలీగ్స్కి తప్పుగా అనిపిస్తుంది, బాస్కి తప్పుగా అనిపిస్తుంది. దానివల్ల కొలీగ్స్తో, బాస్తో గొడవలయ్యే అవకాశం, లేకపోతే విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, సమయోచితంగా మాట్లాడండి, సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి, చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, పళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగాలంటే వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా ఈ 10 రోజుల్లో ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. రోజు కూడా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్రపూలు కొన్ని వేసి, వీలైతే ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు కొన్ని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం గృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోస్తూ అర్ఘ్యం ఇవ్వండి. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, 1.25 కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా ఈ 10 రోజుల్లో తొలగింపజేసుకోవచ్చు. సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ప్రతిరోజు చదివినా విన్నా సూర్యుడి వ్యతిరేకత తొలగిపోయి వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో బుధుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకు బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులు ఎంత బాగా చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి పరీక్షల్లో సరిగా రాయలేకపోతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయలేకపోతారు. వ్యాపారం ఎంత బాగా చేసినా కస్టమరు వస్తువులు కొనుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో బుధుడి సంచారం వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించాలంటే, బుధుడి అనుగ్రహం కలగాలంటే వృశ్చిక రాశి వాళ్ళు గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోవాలి. గణపతి షోడశ నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టినటువంటి పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి బలం కూడా లేదు. 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబంలో ఊరికే దురుసుగా మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడటం అనేది తగ్గించుకోండి. కోపంగా మాట్లాడటం తగ్గించుకోండి. మీ కోపమే మీ శత్రువు అన్న సత్యం తెలుసుకొని కుటుంబంలో సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మాట్లాడండి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో పెద్ద పెద్ద గొడవలు అయ్యి మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా వాక్చాతుర్యం తగ్గిపోయి రియల్ ఎస్టేట్లో డీల్స్ ఓకే అవ్వటం కొద్దిగా ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. బ్యాంకు లోన్లు రావటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. 2వ స్థానంలో కుజుడి వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి ఓం నమో నారసింహాయ అనే నరసింహస్వామి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు 1, 2 స్థానాల్లో ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు కూడా 1వ స్థానంలో జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఆఖరి రోజు అంటే డిసెంబర్ 20వ తేదీ 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి సంచారం మొత్తం యోగదాయకంగానే ఉంది. మొదటి 9 రోజులు 1వ స్థానంలో అంటే వృశ్చిక రాశిలోనే సంచారం చేయటం వల్ల లేడీస్ సపోర్ట్ విపరీతంగా ఉంటుంది. అంటే వృశ్చిక రాశి పురుషులకు కానీ,
వృశ్చిక రాశి స్త్రీలకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్లనే కష్టసాధ్యమైన పనుల్లో విజయం సాధించగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బాగా లాభాలు వస్తాయి. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అన్యోన్యత ఉంటుంది. ఇవన్నీ కూడా మొదటి 9 రోజులు శుక్రుడు జన్మంలో సంచారం చేయటం వల్ల లభిస్తాయి. కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్తో గొడవ అయినప్పటికీ శుక్రుడు జన్మంలో ఉండటం వల్ల ఆ గొడవ మళ్ళీ సద్దుమణుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కానీ ఆఖరి రోజు 2వ స్థానంలోకి రాగానే ప్రధానంగా ఏం జరుగుతుందంటే వాక్చాతుర్యంతో సమాజంలో అందరినీ ఆకట్టుకొని మీ ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రత్యేకంగా పాటలు పాడే రంగంలో ఉన్న గాయనీ గాయకులకి, వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ 20వ తేదీ ఒక అద్భుతమైన అవకాశం వెతుక్కుంటూ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇలా శుక్రుడి సంచారం అనేది అద్భుతంగా ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు సూర్యుడికి, బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు, బుధుడు, కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు 10 రోజులు కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేయటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఆఫీసులో వెన్నుపోటు పొడిచే శత్రువులు విపరీతంగా ఉంటారు. పైకి నవ్వుతారు, వెనక గోతులు తీస్తారు, వెన్నుపోటు పొడుస్తారు, మీ ప్రమోషన్లు ఆపేస్తారు, మీ ఇంక్రిమెంట్ ఆపేసేలాగా పాలిటిక్స్ చేస్తారు. ఇలా వెన్నుపోటు రాజకీయాలు అనేవి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకి ఆఫీసులో ఎక్కువ అవుతాయి. మీరు బాగా నమ్మకం పెట్టుకున్న కొలీగే మీకు వెన్నుపోటు పడవడానికి అవకాశం ఉంది. మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్న బాస్ కూడా మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. రాజకీయాల్లో కూడా ఎంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు. మీ వెనక పాలిటిక్స్ ప్లే చేయటం వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు బంధువులు కూడా పైకి మంచిగా నవ్వుతూ వెనక మీ గురించి చెడుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ తండ్రి గారికి చెడుగా చెప్పే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా డిసెంబర్ 11 నుంచి 15 మధ్యలో సూర్యుడి 12వ స్థాన సంచారం వల్ల ఏర్పడతాయి. ఆ తర్వాత డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, వట్టిగో లాంటి సమస్యలు, తలనొప్పి సమస్యలు కానీ ఇటువంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో కూడా నిరాశ నిస్పృహలు ఉంటాయి. ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం కనిపించదు, నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏదో ఒక చికాకు వెంటాడుతూ ఉంటుంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు వినే ప్రయత్నం చేయండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు పంజర స్తోత్రం చదివినా విన్నా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో బుధుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 12వ స్థానంలో సంచారం చేయటం వల్ల విద్యార్థులు బాగా కష్టపడి చదువుతారు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చదివింది గుర్తురాదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఎగ్జామ్లో రాయలేక ఇబ్బంది పడతారు. అలాగే కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూకి నైట్ అంతా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేకపోతారు, చదివింది గుర్తురాక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. వ్యాపారం ఎంత బాగా చేసినా సరే కస్టమర్లు లాస్ట్ మూమెంట్లో కొనుక్కోవాల్సిన వస్తువు కొనుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే శ్రమకు తగిన ఫలితం రాదు. మీరు బాగా కష్టపడ్డా సరే ఫలితం అనేది తగ్గిపోతూ ఉంటుంది. 12వ ఇంట్లో బుధుడి సంచారం వల్ల విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ధనుసు రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ వ్యయ బుధ దోషం నుంచి బయటపడి ఈ సమస్యలు అధిగమించాలంటే గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రాన్ని ప్రతిరోజు కూడా ధనుసు రాశి వాళ్ళు 21 సార్లు చదువుకోవాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం. గణపతి షడక్షర మంత్రం వక్రతుండాయ హుం. ఈ మంత్రం చదువుకుంటూ గణపతి షోడశనామ స్తోత్రాన్ని ప్రతిరోజు వినటం కానీ చదవటం కానీ చెయ్యండి.
అలాగే నానబెట్టిన పెసలు ఆవుకి తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. అప్పుడు 12వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే 1వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 1వ స్థానంలో ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. అంతలోనే కోపం వస్తుంది, అంతలోనే తగ్గుతూ ఉంటుంది. దానివల్ల రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇబ్బందులు వస్తాయి. జన్మంలో కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. దీనివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజుడు ఇచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. ముక్కు మీద కోపం అనే సమస్యను మీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు ఈ 10 రోజుల్లో కూడా మొదటి 9 రోజులు 12వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఖరి రోజు జన్మంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. ఖర్చులు అదుపులో పెట్టుకునే ప్రయత్నం మొదటి 9 రోజుల్లో చేయాలి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెట్టుబడి కంటే మీకు లాభాలు అనేవి తక్కువగా వస్తాయి. పెట్టుబడి ఎక్కువ ఉంటుంది. అలా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ మాత్రం జన్మంలో శుక్రుడు రాగానే స్త్రీల యొక్క సపోర్ట్, లేడీస్ యొక్క సపోర్ట్ వల్ల విశేషమైన లాభాలు చేకూరుతాయి. డిసెంబర్ 20వ తేదీ స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. డిసెంబర్ 20వ తేదీ సినిమా, టీవీ రంగాల్లో కానీ, సంగీత నాట్య రంగాల్లో కానీ మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా డిసెంబర్ 20వ తేదీ అంటే ఆఖరి రోజు బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే 9 రోజులు శుక్రుడి బలం లేదు కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో ప్రతిరోజు శుక్రుడి బలం పెంపొందింపజేసుకోవటానికి ఓం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించండి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు మొదటి 9 రోజుల్లో కూడా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళు గ్రహాల సంచారం బట్టి ఈ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో బ్రహ్మాండమైనటువంటి విధంగా చక్రం తిప్పే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. తండ్రి వైపు బంధువుల సహాయ సహకారాల వల్ల మంచి ఉన్నత స్థితికి చేరగలుగుతారు. తండ్రితో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. తండ్రి వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. 11వ స్థానంలో సూర్యుడు అంటే సమాజంలో పరపతి, హోదా, గౌరవము, స్టేటస్ ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు. వెన్నుపోటు పొడుస్తారు. పైకి నవ్వుతారు, వెనక గోతులు తీస్తారు. మీ ప్రమోషన్ ఆపేస్తారు. మీ ఇంక్రిమెంట్ ఆపేస్తారు. బాస్ దగ్గర పాలిటిక్స్ ప్లే చేస్తారు. బాస్ కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో వ్యతిరేకంగా మారిపోతాడు. మీరు ఎంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ ఉండదు. క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు 12వ స్థానంలో ఉండటం వల్ల వచ్చేటటువంటి సమస్యలు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మకర రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రం చదువుకోండి. 21 సార్లు ఈ ద్వాదశాక్షర మంత్రం చదవండి. అలాగే విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి.
1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో ఈ పరిహారాలు చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 వరకు 10 రోజులు కూడా బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 11వ స్థానంలో ఉన్నాడు. బుధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులకి బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్సలెంట్ ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు వచ్చే అవకాశం ఉంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. జ్ఞాపక శక్తి విపరీతంగా ఉంటుంది. విద్యార్థులందరిలో కూడా మకర రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుంటారు. చాలా గొప్ప విద్యార్థులుగా కీర్తి వస్తుంది. విద్యారంగంలో టాప్ పొజిషన్లో ఉంటారు. అలాగే బుధుడు 11వ స్థానంలో ఉండటం వల్ల కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే 100% కొత్త ఉద్యోగం వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, మంచి ప్యాకేజ్తో ఉద్యోగం అనేది వస్తుంది. ఆ ఉద్యోగంలో కూడా చాలా అద్భుతమైన పొజిషన్తో కూడిన ఉద్యోగం వస్తుంది. అలాగే వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది. వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి 11వ స్థానంలో బుధుడు విశేషంగా యోగిస్తాడు. అంటే బుధుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, కొత్తగా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దీన్ని వ్యయ కుజ దోషం అనే పేరుతో పిలుస్తారు. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో ఈ 10 రోజులు కూడా వ్యయ కుజ దోషం ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, దిష్టి ఎక్కువ ఉంటుంది. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు, శత్రు బాధలు, వృధా ఖర్చులు ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 12వ ఇంట్లో కుజుడి వల్ల, వ్యయ కుజ దోషం వల్ల ఏర్పడతాయి. వీటి నుంచి బయటపడాలంటే నరసింహస్వామికి సంబంధించినటువంటి ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి శుక్రుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 11వ సంచారం అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆఖరి రోజు డిసెంబర్ 20, 12వ సంచారం ఖర్చులు ఇస్తున్నాడు. మొదటి 9 రోజులు 11వ సంచారం వల్ల ఏం జరుగుతుందంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో ఎప్పుడైనా సరే అవసరానికి ధనం అనేది సమకూరుతూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చైనా ధనం చేతికి అందుతూ ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు విశేషంగా ఉంటాయి. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన పేరు, డబ్బు సంపాదించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండంగా లాభాలు సంపాదించగలుగుతారు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు ఈ రకమైన ప్రయోజనాలన్నీ లాభస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కలుగుతాయి. అఖండ రాజయోగం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే డిసెంబర్ 20 ఆఖరి రోజు మాత్రం 12వ ఇంట్లో శుక్రుడి వల్ల ఖర్చులు ఉంటాయి. ఆ రోజు ఖర్చుల నుంచి బయటపడాలంటే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకుని పని మీద వెళ్ళటం, పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్ళటం చేయండి. దానివల్ల ఆఖరి రోజు డిసెంబర్ 20 శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. ఇలా గ్రహాల సంచారం బట్టి మకర రాశి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సూర్యుడి సంచారాలు విశేషంగా యోగిస్తాయి. అంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడి బలం కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. దానివల్ల సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు 10వ స్థానంలో సంచారం చేసేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇస్తాడు. గవర్నమెంట్ జాబ్ కోసం అప్లికేషన్లు రాసుకోవటానికి, గవర్నమెంట్ జాబ్ కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి, గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాయటానికి, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వటానికి సూర్యుడి బలం అద్భుతంగా ఉంది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి కూడా సూర్యుడి బలం ఉంది. అలాగే ప్రమోషన్లు రావడానికి కూడా బలం చాలా అద్భుతంగా ఉంది. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ రావడానికి బలం చాలా అద్భుతంగా ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల
చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి వల్ల విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి సపోర్ట్ వల్ల జీవితంలో ఉన్నత స్థాయిని చేరటానికి బలం ఉంది. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ ప్రయోజనాలు ఉంటాయి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు సూర్యుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది ఇంకా అద్భుతం. సూర్యుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ప్రమోషన్తో కూడిన ఎక్సలెంట్ ట్రాన్స్ఫర్ వస్తుంది, హై ఇంక్రిమెంట్ వస్తుంది, పెద్ద ప్యాకేజీ ఉద్యోగం పరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు, మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు, వ్యవసాయ రంగంలో బాగా లాభాలు పొందగలుగుతారు. తండ్రి యొక్క సహాయ సహకారాల వల్ల సమాజంలో పేరు, గౌరవము, మర్యాద అన్నీ పొందగలుగుతారు. తండ్రి తరపు బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. ఈ 10 రోజుల్లో కూడా సూర్యుడి బలం ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు అనారోగ్యాలు ఉన్నప్పటికీ వాటి నుంచి తొందరగా బయటపడగలుగుతారు. మొదటి 5 రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం పరంగా, తర్వాత 5 రోజుల్లో ఏ ఉద్యోగం పరంగా అయినా సరే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా సమాజంలో హోదా, పరపతి, స్టేటస్సు, మార్కెట్ వాల్యూ ఇలాంటివన్నీ పొందడానికి కుంభరాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారం డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో అద్భుతంగా యోగిస్తుంది. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు మాత్రం 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి, కష్టపడకపోతే ర్యాంకులు రావు. కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకపోతే సెలెక్ట్ అవ్వటం కష్టం. బిజినెస్లో కూడా మీ తెలివితేటలు, సమయస్ఫూర్తి ప్రదర్శిస్తేనే కస్టమర్లను ఆకట్టుకోగలుగుతారు, మీ వస్తువులు అమ్మగలుగుతారు. లేకపోతే వ్యాపారంలో అంత గొప్ప లాభాలు ఉండవు. కాబట్టి కష్టముతో విజయం సాధించే విధంగా ఉంది. కాబట్టి బుధుడు 10వ స్థానంలో ఈ రకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి కానీ బాగా కష్టపడితేనే ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆ కష్టం తగ్గింపజేసుకోవటానికి, బుధుడి బలం పెంపొందింపజేసుకోవటానికి గణపతికి సంబంధించిన గాం, గీం, గూం, గైం, గౌం, గహ అనే గణేష మాతృకాన్యాస మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. అప్పుడు 10వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా అనుకూల ఫలితాలు ఇస్తాడు. విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుజుడు 11వ స్థానంలో కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాపర్టీస్ పరంగా బ్రహ్మాండమైన లాభం ఉంటుంది. కుంభరాశి వాళ్ళకున్న ప్రాపర్టీస్ రేట్ అనూహ్యంగా పెరుగుతుంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంటు ఏదైనా కొనుక్కోవాలంటే నల్లేరు మీద నడకలాగా ఉంటుంది, అంత అనుకూలత ఉంది. మీకున్నటువంటి భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ అమ్ముకోవాలన్నా పెద్ద రేటు వచ్చే విధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి పార్టీ వచ్చి పెద్ద రేటు కొనుక్కునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో గొప్ప డీల్ ఓకే అయ్యి జాక్పాట్ కొట్టి పెద్ద మొత్తంలో ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి 11వ స్థానంలో కుజురుండటం వల్ల రుణబాధల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడతారు. బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ పరంగా మంచి బెనిఫిట్స్ పొందగలుగుతారు. ఫుడ్ బిజినెస్లో లాభాలు ఎక్కువగా వస్తాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. పోలీస్ సెక్టార్ వాళ్ళకి బాగుంటుంది. మిలిటరీలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. రైల్వేస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. కుజుడి బలం అద్భుతంగా ఉంది. ఇక శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ 11వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 9 రోజులు శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో 10వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల కళారంగంలో ప్రతికూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ రావటం కష్టంగా ఉంటుంది. సంగీత, నాట్య రంగాల్లో ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ రావటం కష్టంగా ఉంటుంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, కాస్మెటిక్ బిజినెస్ చేసే వాళ్ళకి పెద్దగా లాభాలే ఉండవు. ఎందుకంటే 10వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 మధ్యలో శుక్రుడు ఇలా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి శుక్రుడి బలం పెంచుకోవటానికి ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం రోజు 21 సార్లు 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు చదువుకోవాలి.
ఈ 9 రోజులు కూడా రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. ఈ 9 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించటం, 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేయాలి. ఆఖరి రోజు డిసెంబర్ 20 మాత్రం లాభస్థానంలోకి శుక్రుడు రాగానే ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో ఒక్కసారిగా డిసెంబర్ 20వ తేదీ విపరీతమైన లాభాలు వస్తాయి. 19వ తేదీ వరకు రాని ఆఫర్స్ అన్నీ కూడా సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఒక్కసారిగా డిసెంబర్ 20వ తేదీ మీ తలుపు తడతాయి. డిసెంబర్ 20వ తేదీ కళారంగం వాళ్ళకి జాక్పాట్ లాంటి అవకాశం వస్తుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే కుంభరాశి వాళ్ళకి జాక్పాట్ లాంటి అవకాశం వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా డిసెంబర్ 20వ తేదీ ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి గ్రహాల సంచారం బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. కుంభరాశి వాళ్ళకి రవి బలం ఈ 10 రోజుల్లో అద్భుతంగా ఉంది. కుజుడి బలం అద్భుతంగా ఉంది. శుక్రుడి బలము తక్కువ ఉంది. అదేవిధంగా బుధుడి బలం తక్కువ ఉంది. కాబట్టి బుధుడికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో కుంభరాశి వాళ్ళు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేయటం వల్ల రావలసిన ప్రమోషన్ త్రుటిలో తప్పిపోయే సూచనలు ఉన్నాయి. రావాల్సిన ఇంక్రిమెంట్ త్రుటిలో తప్పిపోయే సూచనలు ఉన్నాయి. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. 9వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల ఆఫీసులో కానీ రాజకీయాల్లో కానీ తండ్రి వైపు నుంచి రావాల్సిన ప్రయోజనాలు కానీ లాస్ట్ మూమెంట్లో ఆగిపోయిన తరుణంలో వాటి నుంచి బయటపడటానికి, ప్రయోజనాలు పొందటానికి సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలతో పాటు ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. బెల్లం మొక్క తిని పని మీద వెళ్ళండి. వీటిల్లో ఏ పరిహారాలు చేసినా డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి రావాల్సిన ప్రమోషన్ అందుకోగలుగుతారు. రావాల్సిన ఇంక్రిమెంట్ వస్తుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన బెనిఫిట్ వస్తుంది. ఆఫీస్ పాలిటిక్స్ తగ్గిపోతాయి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 మధ్యలో మాత్రం 10వ స్థానంలో సూర్యుడు అద్భుతంగా ఉన్నాడు. ఇప్పుడు మీ ప్రమోషన్ ఎవ్వరూ ఆపలేరు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ కన్ఫర్మ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంటు, ట్రాన్స్ఫర్కి అవకాశాలు ఉన్నాయి. అలాగే పాలిటిక్స్లో కూడా మంచి పదవి వచ్చే యోగం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. 10వ ఇంట్లో రవి ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తే అవి బాగా రాస్తారు, సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటే ఆ పనులన్నీ విజయవంతం అవుతాయి. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకుంటే అవన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. 10వ ఇంట్లో సూర్యుడు గవర్నమెంట్ పరంగా అద్భుత ఫలితాలు ఇస్తాడు. ప్రమోషన్ల పరంగా అద్భుత ఫలితాలు ఇస్తాడు. రాజకీయాల పరంగా అద్భుత ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మొదటి 5 రోజుల్లో మాత్రం సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకు బుధుడు ఈ 10 రోజుల్లో 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి మీనరాశి విద్యార్థులకి బాగా ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్స్లో రావాల్సిన ర్యాంకు కన్నా, మార్కుల కన్నా కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు ఎంత బాగా తెలివితేటలతో వ్యాపారం చేసినా రావాల్సిన లాభం కాకుండా తక్కువ లాభం వస్తూ ఉంటుంది. కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే లాస్ట్ రౌండ్లో ఇంటర్వ్యూలో అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకొని బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. అప్పుడు 9వ ఇంట్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి కుజుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ మధ్యలో కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి
సెంట్రల్ గవర్నమెంట్లో జాబులు చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పోలీస్ సెక్టారు, మిలిటరీ సెక్టారు, రైల్వేస్ వీటిల్లో జాబులు చేసే వాళ్ళకి ఏదో ఒక చికాకులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే హోటల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. రైస్ బిజినెస్, ఎండుమిర్చి బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ డల్ అవుతూ ఉంటుంది. కాపర్ మెటీరియల్కి సంబంధించిన వస్తువుల వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బిజినెస్ డల్గానే ఉంటుంది. 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా డల్ అయిపోతుంది. రియల్ ఎస్టేట్ చేసే మీనరాశి వాళ్ళకి 10వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో డీల్ ఓకే అయినా పెద్దగా లాభం రావటం అనేది కనిపించదు. కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే 10వ ఇంట్లో కుజుడు అనుకూలించాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు 10వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు 9వ స్థానంలో సంచారం చేస్తూ పూర్తిగా అనుకూలిస్తున్నాడు. డిసెంబర్ 20వ తేదీ మాత్రం 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి శుక్రుడి బలం అనేది 9 రోజుల పాటు అద్భుతంగా ఉంది. ఎందుకంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 19 వరకు భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అనుకోకుండా ఆకస్మికంగా ధనం కలిసి వస్తుంది. లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ మాత్రం టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో దెబ్బపడుతుంది. నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కళారంగంలో కూడా అవకాశం త్రుటిలో జారిపోతుంది. ఇవన్నీ ఆఖరి రోజు డిసెంబర్ 20వ తేదీ జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఆ రోజు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదువుకుని వెళ్ళండి. కొద్దిగా పెరుగు, తేనె నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాల నుంచి డిసెంబర్ 20వ తేదీ ఆఖరి రోజు సులభంగా బయటపడవచ్చు. ఇలా మీనరాశి వాళ్ళు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో గ్రహాల సంచారం బట్టి పరిహారాలు చేసుకోండి. అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోండి. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగ కారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు.
అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి. మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టే ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే, మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు, మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.